ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ప్రభువు నమ్మదగిన దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించటానికి వచ్చిన దేవుడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఒంటరిగా లేవు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు. నిశ్చయముగా నిన్ను బలపరుస్తాడు. నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, ఒకని తల్లి తండ్రి వానిని విడిచినను, యెహోవా నన్ను చేరదీయును అని దావీదు భక్తుడు చెప్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రతిదినం క్రమం తప్పకుండా వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు చేసే కార్యాలు మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ వాక్య భాగం అంతా కూడా పౌలు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ చెబుతున్న ఒక చిన్న ఉపదేశం. పాత నిబంధన కాలం నుండి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎలాగూ తీసుకొని వచ్చాడో ఆ విషయాలన్నీ చెప్పుకుంటా వస్తున్నాడు. ప్రియులారా, దేవునిని మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, దేవుని కృపను మనం అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు, మన మీద దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు, అప్పటి వరకు దేవుడు మన జీవితంలో ఏమి చేశాడు అవన్నీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, మీ ప్రార్థనలో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా మీ ప్రార్థనలకు జవాబు ఒక్కసారి మీరు పొందుకొని ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కృప మీకు దొరికింది అని అర్థం. ఎప్పుడైతే దేవుడు మీకు సహాయం చేయటం ప్రారంభించాడో ఆయన కనుదృష్టి మీ మీద నిలబడింది, మీకు కృప దొరికింది, మీకోసం పరలోకంలో ఒక తలుపు తెరవబడింది. అందుకే మీకు పరలోకం నుండి సహాయం మీ వద్దకు వచ్చింది. దేవుని సహాయం మీ దాకా వచ్చిన తర్వాత ఇక మీరు ఎన్నిసార్లైనా దేవుని కృపను పొందొచ్చు, ఎంతైనా దేవుని సహాయాన్ని పొందొచ్చు. ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తే అన్నిసార్లు దేవుని ప్రార్థన జవాబుని, దేవుని సహాయాన్ని పొందవచ్చును ప్రియులారా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు సహాయం చేయటం ప్రారంభించాడు అంటే దేవుడు మిమ్మల్ని దర్శించాడు అన్నారు. పౌలు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు అదే తెలియచేయాలని కోరుతూ ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. 22వ వచనం చదువుదాం. తరువాత అతనిని తొలగించి, ఎవరిని అంటే సౌలు, ఇశ్రాయేలు ప్రజల మీద మొట్టమొదటిగా రాజుగా సౌలును దేవుడు ఏర్పరిచాడు. సౌలు 40 సంవత్సరాల వరకు వారిని పరిపాలించాడు. సౌలు తాను దీనుడుగా ఉన్నప్పుడు దేవుని కృపను పొందుకున్నాడు, దేవుని గొప్ప కార్యాలు చూశాడు. ఎప్పుడైతే తనను తాను చూసుకొని రాజ్యాన్ని, అధికారాన్ని, ఆ స్థాయిని చూసుకొని నేను ఇక్కడే ఉండాలని తనను తాను కాపాడుకోవటానికి ఎప్పుడైతే ప్రయత్నించాడు, మానవ మనస్సుతో ఎప్పుడైతే ఆలోచించాడు, ఇది దేవుడిచ్చినది అని సౌలు కానీ ఆలోచించి ఉంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేవాడు. అది అప్పటికి పోయేది కాదు. దేవుడిచ్చినది అన్న సంగతి మర్చిపోయాడు సౌలు. తనను తాను ఆ స్థాయిలో ఊహించుకోవటం ప్రారంభించాడు. రాజయ్యే నాటికి సౌలు ఎలా ఉన్నాడు అంటే, నేనే పాటివాడిని, నా గోత్రం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, అలా మాట్లాడిన వ్యక్తి రాజు అయిన తర్వాత నా రాజ్యం పోతుందేమో, నా కొడుకు రాజు కాడేమో, ఇలాంటి ఆలోచనలు వచ్చి దేవుని మీద నుండి తన మనస్సు తొలగిపోయి దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఈ స్థితికి కారణం దేవుడు అని మీరు అనుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చినప్పుడు
దేవుడు మిమ్మల్ని ఈ స్థితి నుండి ఎప్పుడు క్రిందకి పడనివ్వడు అని పట్టుకుంటాడు. మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాడు అంటాడు మోషే. దేవుడు నిన్ను ఎత్తుకొని నడిపిస్తే నువ్వు ఎలా కింద పడతావు? నిన్ను ఎలా విడిచిపెడతాడు దేవుడు? మరి ఈరోజు సౌలు రాజుగా ఉన్నాడు అంటే దేవుడు తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. సౌలు తాను అనుకొని రాజు అవ్వాల, తను కష్టపడి రాజు అవ్వాల, తను ప్రయత్నం చేసి రాజు అవ్వాల. దేవుని కృపతో దేవుడు తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు అక్కడి నుంచి పడిపోతానని ఎలా అనుకుంటాడు? దేవునిని విడిచిపెట్టకుండా చూసుకుంటే చాలు కదా, దేవునికి నమ్మకంగా జీవిస్తే చాలు కదా, దేవుని కృప మారదు కదా, దేవుని ప్రేమ మారదు కదా. దాన్ని మరచిపోయి తన రాజ్యాన్ని కాపాడుకోవాలనుకునే ఆ ప్రయత్నంలో తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియులారా, దేవుని మీద నుండి మీ దృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో మీరు కలిగి ఉన్న వాటన్నిటిని కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే మీ దృష్టి మీకు అవి దయచేసే దేవుని మీద ఉండాలి, అంతేగాని మీకు కలిగిన వాటి మీద ఉండకూడదు. అది అధికారమే అయినా, లేక ధనమే అయినా, భోగభాగ్యాలే అయినా, ఎంత కృప మీకు దొరికినా, ఎంత ఆశీర్వాదం మీకు దొరికినా, మీరు ఈ రోజున ఏ స్థాయిలో హెచ్చించబడిన వారైనా ఆ స్థాయికి కారణం దేవుడు అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియులారా. సౌలు ఆ కృతజ్ఞత మర్చిపోయి ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి, ఎవరు తీసేశారు? దేవుడే తీసేశాడు. ఎందుకంటే దేవుడు ఒక మనిషిలో కృతజ్ఞతను చూస్తాడు. అది ఒక వ్యక్తి పోగొట్టుకున్నప్పుడు దేవుడికి అతన్ని దేవుడు ఆ స్థానంలో పెట్టినప్పటికీ కూడా ఆ స్థానం నుండి తీసేస్తాడు అంతే. దావీదు అందుకే చాలా కృతజ్ఞత నేర్చుకున్నాడు. సౌలుకి లేనిది దావీదుకు ఉన్నది ఏమిటి అంటే కృతజ్ఞత అంతే. ప్రభువా, నేనే పాటివాడిని, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటివాడిని, నా కుటుంబం ఏ పాటిది, ఏడో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడిని నాయన నేను. సౌలు మాత్రం ఎవరు? ఏదో వాళ్ళ నాన్న ధనవంతుడే, కానీ ఎంత దీనుడిగా ఉండేవాడు. గాడిదలు వెతుక్కుంటా వచ్చి రాజైన వ్యక్తి సౌలు. గొర్రెలు కాసుకుంటూ ఉండి రాజైన వ్యక్తి దావీదు. దావీదేమో ఆ గొర్రెలు కాసే అనుభవాన్ని గుర్తుపెట్టుకున్నాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు, దేవుని కృపను పొందుకున్నాడు. అందుకే దేవుడు అంటాడు, దావీదునకు చూపిన శాశ్వత కృప నేను మీకు చూపిస్తాను. వాస్తవానికి అదే కృప సౌలుకు చూపించాలి అనుకున్నాడు దేవుడు, కానీ సౌలు దాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం మన జీవితంలో మనం పోగొట్టుకుంటే అది చాలా ప్రమాదం. మన తరువాత మన పిల్లలకు ఆశీర్వాదం లేకుండా చేసేంత భయంకరమైన నాశనం అది. ఈజీగా తీసుకోకండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయాలు, మనల్ని మనం తగ్గించుకునే విషయాలు, ఇతరులను ద్వేషించని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. సౌలుకి అనవసరమైన భయం వచ్చేసింది. దావీదు నా సింహాసనాన్ని లాక్కుంటాడేమో, నా కొడుకు యోనాతాను రాజు కాడేమో, ఆ భయమే సౌలుని అంతగా పతనానికి దారితీసింది ప్రియులారా. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. చూడండి, దేవుడు దావీదును గురించి ఏమి సాక్ష్యం చెప్తున్నాడు? దావీదు తనను గురించి తను చెప్పుకోవటం కాదండి, దేవుడు దావీదును గురించి చెప్తున్న సాక్ష్యం. ఇక్కడ చూసారా, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. సమూయేలుని పిలిచాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని యెష్షయి ఇంటికి పంపించాడు. యెష్షయి ఇంట్లో కుమారులందరిని పిలిస్తే సమూయేలు అనుకున్నాడు, పెద్దోడిని చూసి వీడు దేవుడు ఎన్నుకున్నవాడేమో అంటే, ఇతను కాదు నేను ఎన్నుకుంది, నువ్వు పై రూపాన్ని లక్ష్య పెడతావు, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను అన్నాడు. యెష్షయికి పుట్టిన పెద్ద కుమారుడు దృఢంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, చూడటానికి అచ్చం రాజు అయ్యే లక్షణాలు శారీరకంగా ఉన్నాయి, కానీ మానసికంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా అతనిలో అటువంటి అనుభవాలు లేవు. శరీర సంబంధమైనవి దేవుని ఎదుట పనికి రావు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైనది మాత్రమే దేవుడు చూస్తాడు. దావీదు అంతగా ఎత్తు కాదు, బలవంతుడు కాదు, ఇంకోటి కాదు. గొర్రెలు కాసుకుంటా కొండల్లో లోయల్లో తిరిగే వ్యక్తి ఏం ఆరోగ్యంగా ఉంటాడు, ఎంత బలంగా ఉంటాడు. కానీ దావీదు హృదయం
దేవునిలో చాలా బలంగా ఉంది, ఆత్మీయంగా బలవంతుడిగా ఉన్నాడు. దావీదు ప్రార్థన చేసి ఒక పాట కానీ పాడాడంటే దయ్యాలు బారిపోతాయి అంతే. అలాంటి అభిషేకం కలిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. దావీదు వస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అంటాడు. ఇతను అభిషేకించు అని సమూయేలుతోటి దేవుడు చెప్తా ఉంటాడు. ప్రియులారా, అంత కోరుకున్న వ్యక్తిగా దావీదు, దేవునికి అంత ఇష్టడుగా ఉన్నాడు అని ఇక్కడ పౌలు భక్తుడు మరొకసారి క్రొత్త నిబంధన సంఘానికి దావీదుని గురించి చెప్తా ఉన్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుడు చెప్తున్నమాట, దావీదు ఎవరు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టము అనుసరించే మనుష్యుడు. ప్రియులారా, ఈ మాట ఒకసారి మన జీవితానికి మనం ఒక ప్రశ్న వేసుకుంటే, మనం దేవుని ఇష్టాన్ని అనుసరించే మనుషులుగా ఉన్నామా? మన జీవితంలో మనం ఎవరి ఇష్టానుసారంగా జీవిస్తున్నాం? కొంతమంది నా ఇష్టం అంటారు. ఎవరు చూడకపోవచ్చు, ఎవరు నీకు చెప్పలేకపోవచ్చు, నీ ఇష్టంగా నువ్వు ఉండొచ్చు, అది నీ స్వేచ్ఛ. కానీ నువ్వు దేవుని ఇష్టానుసారంగా నువ్వు ఉండకపోతే నీకు దేవుని కృప దొరకదు. ఇది వాస్తవం. దేవుని ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు, కానీ దేవుని కృప నువ్వు పొందలేవు. ప్రియులారా, ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, యవనుడా యవన కాలమున సంతోషించు, నీ కోరిక యొక్క దృష్టి చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున, నీ ఆలోచన చొప్పున నడుచుకో, ప్రవర్తించు అంటాడు. కానీ అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను అంటాడు. దేవుడు నిన్ను ఒక తీర్పు తెచ్చడానికి నిలబెట్టినప్పుడు నువ్వు చేసిన వాటన్నిటి గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. తెలుసా, నా ఇష్టం అని మనం జీవించడం కాదండి. ఈ జీవితం ఇచ్చింది దేవుడు. మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం నిలువెల్లా నలిగిపోయాడు, మన పాపములకు రావాల్సిన శిక్ష మొత్తం ఆయన భరించాడు. ఆయన మనల్ని ఇంతగా రక్షించి ఆయన కాపాడాడు కాబట్టి ఈరోజు జీవముతో ఉన్నాం. లేకపోతే ధర్మశాస్త్రానుసారంగా అయితే ఈ పాటికి మన పాపములను బట్టి మనం ఎప్పుడో మరణించవలసిందే. కానీ ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృపను బట్టి, ఆయన చేసిన బలియాగాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత అది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని ఇష్టానుసారంగా జీవించవలసిన అవసరత మన మీద ఉంది. దావీదు తన జీవితంలో దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. తన జీవితాన్ని దేవునికి అప్పగించాడండి, దేవుని ఇష్టానికి అప్పగించాడు. ప్రభువా, నా పట్ల నీకేది ఇష్టమో దాన్ని నేను చేస్తాను, అలాగూ నేను జీవిస్తాను, అలాగూ తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ప్రియులారా, మన జీవితంలో మనం అటువంటి ఆ సమర్పణ కలిగిన వారుగా మనం ఉండగలుగుతున్నామా? మనం అలా ప్రశ్నించుకోవాలి. రెండవది, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దావీదుని గురించి దేవుడు చెప్తున్నమాట, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. నేను ఏమి చేయాలని కోరుకుంటానో, ప్రజలకు నేను ఎలాగూ ఏ మేలు చేయాలని కోరుకుంటానో దావీదు ఖచ్చితంగా అలాగే చేయాలని కోరుకుంటాడు. ప్రజలను నేను ఎలా బలపరచాలనుకుంటాను, ఎలా ఆదరించాలనుకుంటాను, ప్రజల పట్ల నా ఉద్దేశం ఏమై ఉందో దావీదు కరెక్ట్గా అలాగే ఆలోచిస్తాడు. అందుకే అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. దేవునికి ఆశ ఉందండి. దేవుడు ఎన్నుకున్న ప్రజలమైన మనం దేవుని ఉద్దేశ్యములు నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనమేమో నా ఇష్టం, నా కుటుంబం, నా కష్టం, నా బాధ, మన గురించి తప్ప మనం ఎప్పుడు దేవుని గురించి ఆలోచించం. మనం కొంతమంది చూడండి, వాళ్ళ జీవితంలో వాళ్ళు మాట్లాడాల్సి వస్తే వాళ్ళన్నీ వాళ్ళ కష్టాలు, వాళ్ళ శ్రమలు, వాళ్ళ జీవితం ఇవే చెప్తారు. లేకపోతే నా పిల్లలు, మా ఆయన, మా కుటుంబం, ఇవే మాట్లాడతారు. ఏమండి, మీరు చూడవలసింది దేని వైపు? నీకు వైపా, నీ కుటుంబం వైపా, నీ బిడ్డల వైపా, లేక దేవుని వైపా? నువ్వెవరి వైపు చూస్తావు? ఎవరు నీకు నాయకుడిగా ఉండాలి? ఎవరు నీకు ముందు నడవాలి? ఎవరి అడుగుజాడలో నువ్వు నడవాలి? నువ్వు దేవుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి అంటే, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి అంటే, దేవుని చిత్తం నీ పట్ల నెరవేరాలి. దేవుని మనస్సులో నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ సంకల్పంతో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో, ఏ ప్రణాళికతో దేవుడు నిన్ను రక్షించాడో అది నెరవేర్చబడినట్టుగా నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. అలా అప్పగించుకున్నప్పుడు దేవుని ఉద్దేశములు దేవుడు నీ జీవితంలో నెరవేర్చగలుగుతాడు. కుమ్మరి అంట మా సారె మీద మట్టిని తీసుకొని పెట్టినప్పుడు
ఆయన మనస్సులో ఒక ఆలోచన కలిగి ఉంటాడట, ఈ పాత్రను ఇలా చేయాలి అని. ఇప్పుడు ఈ మట్టి అప్పగించుకోవాలి ఆ కుమ్మరికి. ఆయనకు నచ్చిన పాత్ర ఆయన చేయాలి. ఎట్లా కావాలంటే అట్లా మలచాలి, వంచాల, గీతలు పెట్టాలి, ఘాట్లు పెట్టాలి. ఆయన ఏం చేసినా అప్పగించుకొని సారె మీద అలా కూర్చోవాలి మనం. అప్పుడు కుమ్మరి అనుకున్న ఆ పాత్ర చేయగలుగుతాడు. అట్ట కాకుండా నేను ఇట్టాగ స్ట్రైట్గా ఉంటాను, ఒక పైపు లాగా అయిపోతానంటే నువ్వు కుండ పెట్టవుతావు. కుండకి కింద సన్నగా రావాలి, మధ్యలో లావుగా రావాలి, పైకి వచ్చేటప్పటికి మళ్ళా రావాలి. కొన్ని గీతలు ఉంటాయి, కొన్ని డిజైన్లు ఉంటాయి, ఏవేవో చేయాలి. అవన్నీ చేస్తే కదా నువ్వు సంపూర్ణమైన పాత్ర అవుతావు. కాబట్టి ఇప్పుడు సారె మీద నిన్ను పెట్టిన తర్వాత నీ ఆలోచన కాదు, ఆయన ఆలోచన రావాలి, ఆయన ఉద్దేశం నీలో నెరవేరాలి. అది దేవుడు మన జీవితంలో కోరుతున్నది. ప్రియులారా, పౌలు భక్తుడు చక్కని మాట చెప్తున్నాడు. మీ సొంత ఆలోచనలు, మీ సొంత ఉద్దేశాలు కాదు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి. దావీదు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడని చెప్పి ఆయన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. 23వ వచనం, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. చూడండి ఎంత గొప్ప కృపను పొందుకున్నాడు దావీదు. దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా జీవించటం ద్వారా దేవుడు ఏదైతే చేయాలని అనుకున్నాడో ఆ ప్రణాళిక నెరవేరింది. అది దేవునికి లోబడటం, దేవుని చిత్తానికి అప్పగించుకోవటం ఎన్నడూ వ్యర్థమైనది కాదు. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. దేవుని చిత్తానుసారమైన దారి ఎప్పుడు కూడా విశాలంగా ఉండదు. నాశనానికి పోయే దారి విశాలంగా ఉంటుందట. దేవుని చిత్తానుసారమైన దారి, జీవమునకు పోయే దారి ఎలా ఉంటుందంటే ఇరుకుగా ఉంటుంది. అసలు నువ్వు లోపలికి పోవటమే చాలా కష్టం, నిన్ను అప్పగించుకోవడం చాలా కష్టం, నమ్మకంగా నిలబడటం చాలా కష్టం. దేవుని చిత్తమంతా నీలో నెరవేర్చబడటానికై నిన్ను నువ్వు అప్పగించుకోవడం కష్టం. కుమ్మరి పాత్ర చేసేటప్పుడు సారెని ముందు గిర్ర తిప్పుతాడు. తిప్పిన తర్వాత ఈ మట్టిని తీసుకొని సారె మీద వేస్తాడు. అంటే మట్టి వచ్చి సారె మీద పడటం దాని లైఫ్ ఎట్లుంటుంది చెప్పనా? గెంగరాలు తిరుగుతూ ఉంటుంది, గిర్ర తిరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా తిరుగుతుంది అంటే అది తిరిగితేనే దానిలో సాఫ్ట్నెస్ని, దానిలో మెత్తదనాన్ని, దానిలో ఆయనకు నచ్చిన రూపాన్ని ఆయన చేయగలుగుతాడు. నేను ఎట్టాగే ఉంటానంటే ఆయన తిరగడు. సారె తిరుగుతుంది, సారె మీద ఉన్న మట్టి తిరుగుతుంది. అలా తిరిగినప్పుడే ఇది ఒక పాత్ర అవుతుంది. ఇక్కడ మీకు మాట చెప్పనా, ఆ సారె లోకంలో ఉన్న ఈ సమయం కాలంతో మనం పోల్చుకోవచ్చు. కాలచక్రం గిర్రును తిరుగుతుంది, మీకు తెలుసా? మీరు ఆపలేరు దాన్ని. అది తిరుగుతూనే ఉంటుంది. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, దినములు గడిచిపోతూ ఉంటాయి, అవి అలాగ వెళుతూ ఉంటాయి. అంతే, మనం కూడా వెళ్ళిపోతూనే ఉంటాం. మన ప్రమేయం లేకపోయినా మనం వెళతాం. అంటే నూతన సంవత్సరాలకు వెళతాం, బర్త్డేస్ దాటి వెళ్ళిపోతాం, మన ఆయుష్లో దినాలు గడిచిపోతూ ఉంటాయి, రోజులు గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. అంటే సారె తిరుగుతుంది. ఈ సారె మీద ఉన్నావు నువ్వు మట్టిగా, అంటే భూమి మీద ఉన్నావు మనిషిగా. ఇప్పుడు దేవుని ఉద్దేశ్యములు నీలో నెరవేర్చబడాలి అంటే నీవు దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు వాటిని నెరవేర్చగలుగుతాడు. ఇక్కడ దావీదు సంతానములో నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున, అంటే దేవుని ఉద్దేశ్యములు నెరవేర్చబడుటకై తనను తాను అప్పగించుకున్న వ్యక్తి జీవితంలో ఒక వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానం అప్పుడు అతని జీవితంలో నెరవేరుతుంది. ప్రియులారా, నూతన సంవత్సరంలో చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే నిన్ను నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుని ఉద్దేశ్యములు నీలో నెరవేర్చబడినట్లుగా నువ్వు అప్పగించుకోవాలంతే. ఎప్పుడైతే నిన్ను నువ్వు అలా అప్పగించుకుంటావో నిశ్చయముగా దేవుడు నీ పట్ల తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. 24వ వచనం, ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. చూడండి, దావీదు సంతానంలో నుండి యేసు ప్రభు పుట్టాడు. ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించినాను ఉంటాయి. ఆయన రాకముందు యోహాను వచ్చాడు. యోహాను ప్రజలందరికీ మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ప్రకటించాడు. యోహాను బోధ మారు మనస్సు పొందాలి, బాప్తిస్మం పొందాలి, అంటే నీతిగా జీవించాలి. బాప్తిస్మం పొందండి అంటే కొంతమందికి భయం.
ఎందుకంటే అమ్మో బాప్తీసం తీసుకుంటే మేము ఆ సినిమాలు మానేయాలి, సీరియల్స్ మానేయాలి, అబద్ధాలు మానేయాలి, బూతి మాటలు మానేయాలి, ఇవన్నీ మానటం మా వల్ల కాదు, అందుకని మేము బాప్తీసం తీసుకోం. బాప్తీసం తీసుకొని శుద్ధుడు అయ్యి పరిశుద్ధుడిగా మారు అంటే నేను ఇంకా నా పాప బురదలోనే ఉంటానంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. మారు మనస్సు పొందాలి. ఇప్పుడు ఏదైనా మన మీద బురద పడింది అనుకోండి, ఏమంటే మనం కడుక్కుంటామా లేదా? కడుక్కుంటాం, శుద్ధి చేసుకుంటాం, దాన్ని మన మీద ఉండనీయం. మానవ జీవితంలో ప్రతి వ్యక్తి ప్రియులారా ప్రతిరోజు ప్రార్థన అందుకే చేయాలి. తన అనుదిన జీవితంలో ఏ మాలిన్యం, ఏ మురికొచ్చి పడుతుందో దాన్ని అంతటినీ ప్రార్థనలో నువ్వు కడుక్కోవాలి. ఉదయకాల సమయం, సాయంత్రం కూడా. నిన్ను వాళ్ళ శుద్ధి చేసుకున్నప్పుడు నువ్వు రక్షించబడిన వ్యక్తిగా, మారు మనసు పొందిన వ్యక్తిగా, పరిశుద్ధతను ధరించుకున్న వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. యోహాను ఇశ్రాయేలు ప్రజలకి మారు మనస్సు విషయమైన బాప్తిజం ప్రకటించాడు. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు, నేను ఆయనను కాను, ఇదిగో నా వెనక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రులను కానని చెప్పాను. ఇక్కడ యోహానుని ప్రజలు చాలా వరకు అంగీకరించారట. చాలామంది బాప్తిజం పొందారు, మారు మనసు పొందారు. యోహాను బోధ చాలా కఠినంగా ఉంటుంది. నీతిని గురించి చాలా కఠినంగా ఉపదేశించేవాడు. కానీ ఆ కఠినమైన మాట కూడా ప్రజల్లో దేవుని కార్యం జరిగించి, ఎందుకంటే యోహాను దేవుని పనిని జరిగిస్తున్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. కొన్నిసార్లు అండి దేవుని సేవకులు ఎంత కఠినంగా తిట్టినా ఆ కఠినమైన గద్దింపు విన్న వ్యక్తి జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. అది కొన్నిసార్లు బాధ కలుగుతుంది, బట్ అది నీ పట్ల దేవుని చిత్తం. అందుకే దేవుడు నిన్నలాగూ ఆ గద్దింపులో నుండి పరిశుద్ధతలోకి తీసుకొస్తాడు, లేక సరైన మార్గంలోకి తీసుకొస్తాడు. కొంతమందికి సింపుల్గా చెప్తే వెంటనే లోపడతారు, కొంతమందికి గట్టిగా తిట్టి చెప్తేనే వింటారు. కొన్నిసార్లు కొన్ని చోట్ల నేను గమనించాను, కొంతమంది దైవజనులు తమ దగ్గర ఉండే విశ్వాసుల్ని, నమ్మకమైన వారిని కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దెబ్బలు తిని సరైన దారిలో నడిచేవారుగాను ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ చాలా దీవించబడ్డారండి. ప్రియులారా, నీతిమంతుని గద్దింపు, నీతిమంతుని శిక్ష ఎప్పుడు మేలు చేస్తుందే కానీ కీడు చేయదు. వాళ్ళు నిన్ను ఎంత ప్రేమిస్తారో అంత నిన్ను గద్దెస్తారు, నిన్నంత సరి చేయాలని చూస్తారు. బైబిల్ ఒక మాట ఉంది, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. నిన్ను పట్టించుకోకపోతే అసలు నీ గురించి ఏమీ వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నీకేమీ చెప్పరు కూడా, నేను గద్దించాల్సిన అవసరం కూడా లేదు. ప్రియుల అయితే యోహాను బోధ చాలా కఠినంగా ఉండేది. అయినప్పటికీ ప్రజలు మారు మనసు పొందేవాడు. మేమేం చేయాలి అని వచ్చి అడిగితే సైనికులతో చెప్పేవాడు, మీరెవ్వరి దగ్గర అన్యాయంగా దేన్ని పుచ్చుకోవద్దు అనేవాడు. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయంలో 10వ వచనాన్ని చూస్తే, అందుకు జనులు అలాగైతే మేమేం చేయాలి అని ఆయన అడిగితే ఆయన అన్నాడు, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వాడికి ఇవ్వాలి, ఆహారం గలవాడు అలాగే చేయాలి అన్నాడు. ఆ మాటకు లోబడ్డారండి ప్రజలు. తర్వాత సుంకరులు బాప్తీసం పొందడానికి వచ్చి, బోధకుడా మేమేం చేయాలి అని అడిగారు. అతడు అన్నాడు, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. వీళ్ళు సుంకర్లు అంటే ట్యాక్స్ వసూలు చేసేవాడు. వీళ్ళు అనేవాళ్ళు అనమాట, మేమేం చేయాలి అంటే మీరు ఎక్కువ పన్ను వసూలు చేయొద్దు, మీకు నియమించబడింది ఏది చేయండి అని చెప్పాడు. తర్వాత సైనికులు వచ్చి అడిగారు, మేమేం చేయాలి అని అడిగారు. అందుకని అన్నాడు, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనింద వేయొద్దు, మీ జీతములతో మీరు తృప్తి పొంది ఉండండి. ప్రియులారా, ఈ మాటలకు ప్రజలు లోబడిపోయారు. ఎందుకంటే ప్రజలందరూ రక్షకుని కోసం కనిపెడుతున్నారు. అక్కడ 15 వచనం ఉంటుంది చూడండి, ప్రజలు కనిపెట్టచ్చు ఇతడు క్రీస్తయి ఉండునేమో అని అందరూ యోహానును గురించి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా. అంటే ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నారు, ఆనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు యోహానే రక్షకుడేమో, మనం ఎదురు చూస్తున్న మెస్సీయేమో అనుకున్నారు. ఆ మాటకు లోబడ్డారు, ఆయన గద్దింపుకు లోబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు. సుంకరులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సైనికులు, సోల్జర్స్, సామాన్యమైన ప్రజలు అందరూ కూడా ఆ మాటకు లోబడ్డారు. ప్రియులారా, అయితే యోహాను అప్పుడు చెప్పాడు, ఇక్కడ రాయబడిన మాట చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం, యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, వీళ్ళు అనుకుంటున్న మాటలు బహుశా ఆయన దృష్టికి వచ్చినాయేమో, నేను ఎవడనని మీరు తలంచుచున్నారు, నేను ఆయనను కాను. ఏ రక్షకుడి కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు ఆయనను నేను కాదు. ఇదిగో నా వెనక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన ఇంకా రాలేదు, ఆయన వస్తాడు, నా వెనక ఆయన వస్తాడు, ఆయన చెప్పులో విప్పుటకైనను నేను పాత్రుడు కాదు. కాళ్ళకు వేసుకున్న చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు. అంటే అసలు నేను ఆయన ఫీట్ని టచ్ చేసే అర్హత కూడా నాకు లేదు. చూడండి ఎంత దీనత్వం అండి యోహాన్ది.
నేను ఎంత గొప్ప సేవకుడో తెలుసా, నేనేంటో తెలుసా, నా రేంజ్ ఏంటో తెలుసా? కాదు ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంత హెచ్చిస్తాడు. కొన్నిసార్లు గర్వం మన హృదయాన్ని తడుతుంది. అప్పుడు మనం అనుకుంటాం నేను గొప్పోళ్ళమని. అదే సమయంలో మీరు గమనించండి, ఎప్పుడైనా మీ జీవితంలో నేను గొప్పోడిని అని మీరు అనుకున్నప్పుడు, ఏ విషయంలో అయినా మిమ్మల్ని మీరు గొప్పగా మీరు చూసుకున్నప్పుడు వెంటనే దేవుడు మీకు పాఠాన్ని పంపిస్తాడు. ఎక్కడో చోట మీరు తగ్గించబడతారు. ఏదో ఒక రీతిలో మీరు ఒక అవమానం అనేది ఎదుర్కొంటారు. అవి ఎందుకు అంటే నీవేంటో నువ్వు తెలుసుకోవాలి, అంతేగాని నిన్ను హెచ్చించుకోకూడదు. తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడు, తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. కాబట్టి యోహాను వెంటనే తను తగ్గించుకుంటున్నాడు. నేనే పాత్రుడిని, నేను ఆయన కాళ్ళ చెప్పులు ఇప్పటికైనాను నేను పాత్రుడను కాదు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్య ధ్యానం అంతట్లో మనం నేర్చుకుంటున్న అనుభవాలు మనం తగ్గించుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. దేవుని ఉద్దేశాలు అప్పుడు మన జీవితంలో నెరవేరుతాయి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీ జీవితంలో ఇప్పటివరకు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు అవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని కృతజ్ఞత కలిగి ఉండు. రెండవది, నిన్ను తగ్గించుకో, దేవుని చిత్తానికి అప్పగించుకోగలవు. అప్పుడే ఎప్పుడైతే నిన్ను హెచ్చించుకుంటావో దేవుని చిత్తం నుండి తొలగిపోతావు. నీ పట్ల దేవుని ప్రణాళిక జరగదు. గర్వము నాశనానికి ముందు నడుస్తుందట. అహంకారమైన మనస్సు పడిపోవటానికి ముందు నడుస్తుందట. అహంకారమైన మనస్సు వచ్చిందంటే పడిపోతున్నావు అని అర్థం. నాశనం రాబోతుందంటే గర్వం వస్తుంది. గర్వం వచ్చిందంటే ఇంకా అయిపోయింది, నాశనమే అని అర్థం. అందుకే ప్రియులారా, మనం తగ్గించుకొని దావీదు వాలి. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాలి. మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా నాయన, మా జీవితంలో మేము ఎలాగో మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, ఏ రీతిగా మేము సారె మీద మట్టి వలె ఉండాలి, ఏ రీతిగా మేము కృతజ్ఞత కలిగి ఉండాలి, ఏ రీతిగా మా జీవితంలో నీ ఉద్దేశాలు నెరవేరాలని మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. మేము అలాగూ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ మాటకు లోబడి జీవించడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, వారి జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మదేవ మేలులతో నింపి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి సహాయాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టే స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులను విడిపించండి, కుటుంబాల్లో సమాధానం దయచేయండి, ఏ గొడవలు లేకుండా చేయండి నాయన. ఈ కార్యక్రమం చూస్తూ నాతో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఏ విషయాల నిమిత్తమే బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు ఆ వాటన్నిటిలో మీరు ఇప్పుడే కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నా. నీ ప్రసన్నతను నేను విడుదల చేస్తున్నా, నీ ప్రభావాన్ని విడుదల చేస్తున్నా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని తాకండి పరిశుద్ధాత్మదేవ్, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, మేలులతో నింపి తృప్తిపరచండి, ప్రతి చీకటి ప్రభావాన్ని లయపరచండి నాయన. నూతన దీవెనలు బిడ్డలకు కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను, నూతనమైన కృపలు కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. అయ్యా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి, బిడ్డలను సంతోషపడినట్టు గొప్ప కార్యములు వీరి జీవితంలో జరిగించండి. మీ దీవెనను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయం వాళ్ళు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డీడీ ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894449296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 70751599
777.